ఆ కుర్చీని మార్చబెట్టి ఏ బావా ఏ బావా హాయ్ రే హాయ్ జామ్ పండు రే. ఏంట్రా పిచ్చుకొక్కలా కరుస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావేంటి గంగిరెద్దులా రెడీ అయ్యి? రా ఎక్కడున్నావా? పొద్దు నుంచి ఎక్కడెక్కడ చదువుతున్నాను రా నిన్ను. నా గురించి ఎదుగుతున్నావా? ఏరా? ఏం లేదురా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఆ న్యూస్ నీకు షేర్ చేసేదాకా నాకు హ్యాపీనెస్ లేదురా. గుడ్ న్యూసా? నాకు చెప్పాలా? ఏంటిదిరా అది? ఏం లేదు బావా, ఈరోజు నైట్ హైదరాబాద్ వెళ్తున్నా. జాబ్ వచ్చింది, 50,000 శాలరీ. కంగ్రాచులేషన్స్ బావా. మన బ్యాచ్లో అందరికన్నా ముందు నీకే జాబ్ వచ్చింది. అందరికన్నా ముందు నువ్వే సెటిల్ అవుతున్నావు. నాకు తెలుసు బావా, ఎప్పటికైనా సరే అందరికన్నా ముందు జాబ్ వచ్చింది నీకే, నువ్వే సెటిల్ అవుతావని. మన స్నేహం మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, నీకు జాబ్ వచ్చిన తర్వాత ఒక టాటా బిర్లా, ఒక అంబానీ అంత పెద్ద అయిన తర్వాత నీ కార్ డ్రైవ్ కింద నన్ను పెట్టుకో బావా. ఎందుకంటే నేను వదిలి ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను. సరేనా? ఏం మాట్లాడుతున్నావురా? కార్ డ్రైవర్ చేయాల్సిన అవసరం నీకేంట్రా? నిన్న రాజాలా బతుకుతావురా నువ్వు. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే. నా ఫ్రెండ్ రా నువ్వు. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగా. చెప్పరా? దయచేసి నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోమాకరా. ఏమైంది మామా అంటూ అడిగే గొంతు నిన్ను బాధ పెట్టే పని నేనేం చేయను రా. నిన్ను బాధ పెట్టే ఉద్యోగం నాకు వద్దురా. నువ్వు ఒక్క నిమిషం ఇక్కడే ఉండరా, వస్తా. మీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా. కారణం జాబ్ వద్దు, నేను ఈ జాబ్ మానేస్తున్నాను సార్. నాకు ఈ జాబ్ వద్దు, నాకు ఈ జాబ్ అవసరంలా. నాకు మా ఊరే కావాలి, నాకు మా ఫ్రెండ్సే ముఖ్యం సార్. నేను ఈ జాబ్ రావట్లా, సారీ. అరే, నా కోసం నువ్వు జాబ్ మానేస్తున్నావా? నీకోసం జాబ్ ఏంట్రా? నా ప్రాణాలను ఇస్తాను రా, నా ప్రాణాలను ఇస్తా. గుండె ఆగిపోయినట్టు ఏ జాబ్ వద్దు, నా ఫ్రెండ్సే నాకు ముఖ్యం. నాకే జాబ్ వద్దు. రేయ్, రేయ్, నా ఫ్రెండ్సే నాకు ముఖ్యం. నా వాళ్ళు లేకపోతే నేను బతకలేను. సినిమాకి వెళ్తున్నా. నీకు అవసరమా? నీకు అవసరమా? ఎంతసేపు సినిమాలు షికార్లని బలాదులు తిరగడమేనా? బేవర్స్ గాడి లాగా ఒక బాగుపడే లక్షణం ఒక్కటి లేదు. మీ ఫ్రెండ్ని చూసి సిగ్గు తెచ్చుకోరా. హైదరాబాద్ లో జాబ్ వచ్చిందంట, 50,000 జీతం అంట. హైదరాబాద్ వెళ్ళిపోతాడంట. హైదరాబాద్ అలాగే 50,000 జీతం అంట. 50,000 జీతం ఎలా? ఇప్పుడు వెళ్ళు, హైదరాబాద్ వెళ్ళు. ఏమనుకున్నారా నువ్వు? నిజమైన ఫ్రెండ్ అంటే ఇలాగే ఉంటాడు. మనం ఎదిగినా ఎదగపోయినా పర్లేదు, కానీ మన ఫ్రెండ్స్ని అస్సలు ఎదగనీయకూడదు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు అర్థమైందా? ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. मस्त शेड जो नाही रा नीला अप्पा कमला असा మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే మాత్రం ఆ కుర్చీని మార్చబెట్టి